స్థానంలో మనం ఉంటాం. సో on one side we are happy that we are becoming the fourth largest economy, and on the other side we should be unhappy because we are still the fifth poorest economies in the world. అందుకని ఈ భారతదేశం ఎప్పుడైతే ఆర్థికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పరిపుష్టంగా ఉండగలుగుతారో అప్పుడే భారతదేశం విశ్వగురు అవ్వగలుగుతుంది. భారతదేశం విశ్వగురు అవ్వాలి అనంటే మిగిలిన అంశాలన్నిటితో పాటు ఆర్థికంగా కూడా చాలా బలిష్టంగా ఉండాలి. ఆర్థికంగా బలిష్టంగా ఉండాలి అనంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులని, ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీని మనం డెవలప్ చేసుకోగలగాలి. 600 crores worth of temple economy in the country, and only గణేష్ ఉత్సవ్ సమితి, గణేష్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున జరగవండి. కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే గణేష్ ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇలా కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరిగేటువంటి గణేష్ ఉత్సవం ఎకానమీ ఎంత ఉంటుందని అనుకుంటున్నారు? ఎనీ ఐడియా మీలో ఎవరైనా సరే? మీరంతా కంటెంట్ there are estimates. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడితే ChatGPT or AI, any AI, that will tell you that initial estimate was 25,000 crores of rupees, but that was again revisit చేసిన తర్వాత ఈ గణేష్ ఉత్సవాల ద్వారా ఓన్లీ కేవలం ఉత్సవాల ఎకానమీ ఈజ్ మోర్ దాన్ 1 lakh crores of rupees. సో ఇంత పెద్ద ఎకానమీ దీన్ని ట్రివియలైజ్ చేసి ఇదేదో ఇది ట్రివియలైజ్ చేయటం కానీ, దీని నుంచి ఇంకోటి ఏదో చెప్పటం కానీ, దీంట్లో వేస్టేజెస్ ఉంటాయని కానీ, న్యాచురల్గా ఇంత 1 lakh crores స్పెండ్ చేస్తున్నటువంటి ఎకానమీలో ఇండియన్నెస్ అన్నది తీసుకురావాలి. స్వదేశీ అన్నది ఈ సందర్భంగా, ఉత్సవ సందర్భంగా చాలామంది ఒకసారి వస్తారు, చాలామంది ఒక చోట చేరుతారు. కాబట్టి చాలామంది చేరినప్పుడు స్వదేశీ ఇవాళ ఎందుకు రెలవెంట్ అయింది? స్వదేశీ ఎందుకు రెలవెంట్ అయింది? ఫస్ట్, ఇండియా ఈజ్ స్టిల్ 50th poorest countries in the world. సెకండ్, మనము ఆర్థికంగా మనము ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా సరే ఈ రోజుకి కూడా మన ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ బియాండ్ $900 billion. $900 billion మించి మన ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది. 4,000 కోట్ల రూపాయల పైగా 4,100 billion మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటివి వస్తువుల యొక్క విలువ $3,111 ఉంది, $11 billion ఉంది. సో దీస్ ఆర్ ద ట్రేడ్ స్టాటిస్టిక్స్. ఇట్లాంటి ట్రేడ్ స్టాటిస్టిక్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇండియా ఆల్రెడీ ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నది అంటే వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో విదేశీ సంస్థలు, విదేశీ వస్తువులు మనకి హయ్యెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ వరకు భారతదేశానికి హయ్యెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ యుఎస్ ఉండేవాళ్ళు. యుఎస్ఏ తోటి ట్రేడ్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? యుఎస్ఏ తోటి ట్రేడ్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు యుఎస్ఏ మనకి $200 billion యుఎస్ఏ తోటి ట్రేడ్ జరుగుతుందండి. ఈ $200 billion ట్రేడ్లో మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి వస్తువులు కేవలం $85 to $90 billion, అండ్ యుఎస్ఏ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి వస్తువుల విలువ ఓన్లీ $40 billion. there will be a surplus of more than $40 to $45 billion in the USA as far as trade is concerned. అండ్ మిగిలిన విషయాలన్నీ చూస్తే అంటే ట్రేడ్ సర్ప్లస్ వరకు చూసినట్టయితే మనం ఇండియా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటుంది యాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్ విత్ ఇండియా, యుఎస్ఏ. బట్ ఓవరాల్గా మీరు మిగిలిన పేమెంట్స్ కూడా చూసినట్టయితే యుఎస్ఏ విల్ బీ ఇన్ అడ్వాంటేజ్ బికాజ్ ఇండియా విల్ బీ ఇన్ ఎ ట్రేడ్ డెఫిసిట్ విత్ $3 billion. ఎట్లా అనంటే మనకు వచ్చేటువంటి రెవెన్యూస్లో మనకు ఎర్న్ చేసినటువంటి ఎక్స్ట్రా సర్ప్లస్ ఏదైతే ఉంటుందో ఆ సర్ప్లస్లో $40 to $80 billion that is being taken away by the American companies which are operating in our country. ఒక్క అమెరికన్ కంపెనీస్ భారతదేశంలో ఆపరేషన్స్ చాలా తక్కువ. ఈ తక్కువ ఆపరేషన్స్ ఉన్నటువంటి కంపెనీలు భారతదేశం నుంచి తీసుకెళ్లేటువంటి యాన్యువల్ రెవెన్యూస్ $80 billion.
ఇంత హ్యూజ్ మనీ అన్నది ఓన్లీ వన్ ట్రేడ్ పార్ట్నర్ హూస్ షేర్ ఈజ్ ఓన్లీ $200 billion. నౌ ఇమాజిన్ $4,000 billion ట్రేడ్ పార్ట్నర్షిప్లో మిగిలిన కంట్రీస్ పరిస్థితి చూస్తే. సో ఇవాళ యుఎస్ఏ భారతదేశం మీద బాధపడటానికి, మీరు భారతదేశం మీద విరుచుకుపడటానికి కారణం లేకపోలేదు. కారణం ఏంటనంటే ఇండియా తోటి ట్రేడ్ పార్ట్నర్షిప్ మొన్నటి వరకు యుఎస్ఏ నెంబర్ 1లో ఉంటే ఇప్పుడు నెంబర్ 2కి దిగజారిపోయింది. చైనా హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ ఆ కంట్రీ. సో చైనా ఫస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అవ్వడం వల్ల మనకి అరౌండ్ $220 billion వర్త్ ఆఫ్ చైనీస్ ట్రేడ్ జరుగుతుంది. దాంట్లో మనకి హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది. సో అమెరికాతో ట్రేడ్ చేస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్లో మనకి హ్యూజ్ ట్రేడ్ సర్ప్లస్. బట్ చైనాతో ట్రేడ్ చేసినప్పుడు మనకి హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ అని అంటే మన ఇంపోర్ట్స్ ఎక్కువ, మన ఎక్స్పోర్ట్స్ తక్కువ. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భారతదేశంలో స్వదేశీ కాన్సెప్ట్ని ఇప్పుడు గనుక మనం ప్రమోట్ చేయకపోతే భారతదేశం మీద ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో ఆ థ్రెట్స్ ఇంకా రాబోయే రోజుల్లో బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మిలిటరీ పవర్ ఒక్కటే సరిపోదండి నేషన్కి. మిలిటరీ పవర్తో పాటు ఎకనామిక్ స్ట్రెంగ్త్ అండ్ ఫారెన్ ట్రేడ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని మనము చాలా జాగ్రత్తగా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎట్లా ప్రమోట్ అవుతుంది? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వదేశీ భావనతోటి స్వదేశీ వస్తువుల్ని వాడటం అనేటువంటి దాన్ని మొదలు పెట్టాలి. స్వదేశీ వస్తువులు అని అంటే కేవలం ప్రతి వస్తువుకి నేను స్వదేశీ ఆల్టర్నేటివ్ వెతుక్కోవటం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్వదేశీ కల్చర్ తోటి నివసించేటువంటి భావన. ఈ గణేష్ ఉత్సవాలను గణేష్ ఉత్సవ సందర్భంగా స్వదేశీ కాన్సెప్ట్ను ఎందుకు మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం? ఇవాళ ఉన్నటువంటి చాలామంది చెప్పేటువంటి ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇది స్వదేశీనే. బట్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మనం ఏం చేస్తున్నాము? మనం వెస్టర్న్ వరల్డ్ వ్యూలో ఏదైతే ఉన్నామో అంటే వెస్టర్న్ కాన్సెప్ట్లో వాడేటువంటి జీవన శైలిలో వాళ్ళు వాడేటువంటి వస్తువులకి ఇండియన్ ఆల్టర్నేటివ్ వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది స్వదేశీ విధానం కాదు. స్వదేశీ విధానం అంటే ఒక ఉదాహరణ చెప్తా. స్వదేశీ ఇప్పుడు మీకు ఒక శీతల పానీయం ఉందనుకోండి. శీతల పానీయం తాగాలి అన్నదానికి మీరు ఇండియన్ ఆల్టర్నేటివ్ ఏంటి అన్నది వెతుక్కుంటే మీకు పెప్సీ కానీ కోక్ కానీ మిగిలిన, బికాజ్ కూల్ డ్రింక్ మార్కెట్ అంతా కూడా డామినేటెడ్ బై ది మల్టీనేషనల్స్ ఇన్ ది కంట్రీ. బట్ వాట్ ఈస్ ది ఇండియన్ ఆల్టర్నేటివ్? ఇండియన్ ఆల్టర్నేటివ్ ఈజ్ ఇండిజీనియస్ ప్రోడక్ట్స్. ఇండిజీనియస్ ప్రోడక్ట్స్లో అసలు ఇండియన్ ఆల్టర్నేటివ్లో మనకంత శీతల పానీయాలు అవసరం లేదు. ఇండియా ఈజ్ ఏ హాట్ కంట్రీ కాబట్టి ఉష్ణేన శీతలం. అందుకని మీకు దీనికి సంబంధించినటువంటి చాలా మీమ్స్, మీరు చాలా వీడియోస్, మీరు అందరు కంటెంట్ డెవలపర్స్ కాబట్టి మీకే తెలుసు. కాబట్టి ఇండియన్ కాంటినెంట్లో మనకు కావాల్సినటువంటివి ఇండియన్ సబ్స్టిట్యూట్స్, నాట్ ఇండియన్ ఆల్టర్నేటివ్. అట్లాగే సబ్బులు, అట్లాగే మిగిలినటువంటి అంశాలు. నేను రోజు పర్ఫ్యూమ్ కొట్టుకుంటా. వాట్ ఈజ్ అన్ ఇండియన్ ఆల్టర్నేటివ్ ఫర్ ది ఫారెన్ పర్ఫ్యూమ్? నో, ఇండియన్ ఆల్టర్నేటివ్ ఫర్ ఫారెన్ పర్ఫ్యూమ్ అవసరం లేదు. భారతదేశంలో రోజు స్నానం చేస్తే చాలు. మీకు అక్కడ ఫారెన్లో ఉన్నటువంటి అక్కడ కోల్డ్ కంట్రీస్ కాబట్టి దే నీడ్ పర్ఫ్యూమ్స్. మనది ఈ కంట్రీస్లో పర్ఫ్యూమ్ అవసరం లేదు, మీరు రోజు స్నానం చేస్తే చాలు. సో ఇది స్వదేశీ పద్ధతి, ఇది స్వదేశీ ఆల్టర్నేటివ్. సో ఈ కల్చర్ని అంటే భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్ తోటి ముడిపడి ఉన్నటువంటి స్వదేశీ కాన్సెప్ట్ని గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా మనము ప్రమోట్ చేయడానికి కంటెంట్ని డెవలప్ చేయగలగాలి.